పేలుడు పదార్థాలను వినియోగించడంపై కూడా పొదలకూరు పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. అంటే క్వార్ట్జ్ ఖనిజం చాలా ఖరీదైనటువంటిది. అది చైనా అట్లాంటి ప్రాంతాల్లో కూడా ఇక్కడ నుంచి సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక తెల్ల రాయి లాగుంటుంది, చాలా విలువైనది. దాంతో ఒక సుందరమైనటువంటి ఆకృతులు కావచ్చు, ఇట్లాంటి ఇవన్నీ చేస్తూ ఉంటారు. మార్బుల్స్ లాగా కూడా ఉంటుంది. దీనికి సంబంధించి చాలా ఖరీదైంది. సో ఆ ఇతర విదేశాల్లో కూడా చాలా ఖరీదైనటువంటి ఖనిజం ఇది. సో దీనిపైన కాకాని గోవర్ధన్ రెడ్డి కన్నుపడింది. సో దీన్ని ఎట్లాగైనా తవ్వి తీయాలనే ఉద్దేశంతో 5 సంవత్సరాలు విచ్చలవిడిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు. మాకేంటి, మేము 50% తీసుకొని ఆయనకి 50% పంపించడమే, దీంట్లో మనల్ని అడిగేవారు ఎవరు లేరు అనే విధంగా ఎవరేమైపోయినా పర్వాలేదు. ఏదైతే ఆ క్వార్ట్జ్ తవ్వడం కోసం అక్కడ బాంబులు కూడా దాన్ని పగలగొట్టడానికి పెడతారు, ఆయుధాలు దానికి సంబంధించి కూడా. సో వాటిని ఇష్టారీతిన అంటే ఈ పేలుడు పదార్థాలను పెట్టడం, అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నా పర్వాలేదు, వన్యప్రాణులు ఇబ్బంది పడుతున్నా పర్వాలేదు, ఏమైనా మాకు సంబంధం లేదు. మాకు కావాల్సింది క్వార్ట్జ్, దాన్ని ఎక్స్పోర్ట్ చేయాలి, డబ్బు సంపాదించాలి, మాకింత తాడేపల్లికింత. ఇది ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ 5 సంవత్సరాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈ కేసులో విచారణకు హాజరు కావాలని కాకాని గోవర్ధన్ రెడ్డికి ఆదివారం పోలీసులు నోటీసులు జారీ చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో చాలా క్లియర్గా పేర్కొన్నారు. అయితే నోటీసులు ఇచ్చేందుకు ఆదివారం సాయంత్రం పొదలకూరు పోలీసులు నెల్లూరులోని కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో గోడకు నోటీసులు అంటించిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. గతంలో నేను వీరుణ్ణి, శూరుణ్ణి, ధీరుణ్ణి అంటూ కూడా స్వైర విహారం చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు తప్పించుకుని తిరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో పోలీసులు ఎట్లాగో వచ్చి నోటీసులు ఇస్తారు, అవసరమైతే ఎత్తేస్తారనే ఉద్దేశంతో ఆయన కనిపించకుండా పోయారు. అయితే ఈరోజు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి పోలీసు నోటీసులు మళ్ళీ ఇచ్చేందుకు ఇటు హైదరాబాద్ కూడా వెళ్లారు నెల్లూరు పోలీసులు. నోటీసులు కూడా ఇచ్చిన పరిస్థితి. ఇంట్లో కాకాని లేకపోవడంతో బంధువులకు నోటీసులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఏప్రిల్ 1న విచారణకు హాజరు కావాలని పోలీసులు కూడా చాలా క్లియర్గా తెలిపారు. దీంట్లో పూర్తిగా ఏదైతే 179 సిఆర్పిసి 160 కింద ఈ నోటీసుల్లో పేర్కొన్నారు, ఇచ్చినటువంటి నోటీసులు. అయితే కాకాని గత 2 రోజులుగా నెల్లూరులో కనిపించడం లేదు, పోలీసులకు కూడా అందుబాటులోకి రాలేదు. ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంది. మరి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి ఏమో యలహంక ప్యాలెస్లో ఉన్నారు. మరి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడ అనే ప్రశ్న మాత్రం చాలా కీలకంగా వినిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి ఏదైతే గతంలో మనం చూసాం 5 సంవత్సరాలు కూడా విచ్చలవిడిగా అక్రమ వైను, అక్రమ మైను, అక్రమ మట్టి, అవసరమైతే రోడ్లను కూడా దవ్వి అమ్ముకున్న పార్టీ ప్రభుత్వం ఏదైనా ఉందంటే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే జరిగినటువంటి విషయాలు. చాలా వింతలు విశేషాలు కూడా జరిగాయి. ఎవరైతే బాధితులు వెళ్తే నిజంగా అంటే వింతలు విశేషాలు అంటే అట్లా అనకూడదు, ఎందుకంటే చాలా ఇబ్బందికర పరిస్థితి, చాలా బాధ కలిగినటువంటి పరిస్థితులు. బాధితులు స్టేషన్కి వెళ్ళి ఏదైనా కంప్లైంట్ చేద్దామంటే వాళ్ళపైనే రిటర్న్ కంప్లైంట్ చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే. తర్వాత రోడ్లను కూడా అవి అమ్ముకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పార్టీ, దానికి సంబంధించినటువంటి ఆ ప్రభుత్వమే. సో ఈ విధంగా ఎక్కడా కూడా దానికి సంబంధించి చర్చ జరుగుతూ ఉంది. ఒక్కొక్క నోటీసులు వెళ్తూ ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ నేతలు ఏంటి అనంటే దాంట్లో ప్రథమ శ్రేణి నేతలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఉంటే జైల్లో, లేదంటే బెయిల్ పైన, లేదు అనంటే హాస్పిటల్లో. ఇది ఇప్పుడు వైసీపీలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు, లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. అట్లాగే